ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక ఆస్ట్రాలజీ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు స్టూడియో. మరి ఈసారి ఈ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్లో రాహు కేతు అనేది హాట్ టాపిక్. చాలా మంది రాహు ఇలా ఉంటే, రాహు మన గ్రహం అంటే రాహు గ్రహం అనేది మన రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది, కేతు ఉంటే ఇలా జరుగుతుంది. కొన్ని రాశుల వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది, కొన్ని రాశుల నెగిటివిటీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు రాహు కేతు అంటే ఏంటి, ద్వాదశ రాశుల మీద ఎవరికి ఎలా ఉంటే పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, ఒకవేళ పాజిటివ్ గా ఉంటే ఇంకా మంచి పాజిటివిటీ రావడానికి పరిహారాలు, నెగిటివ్ ఉంటే నెగిటివ్నెస్ పోయి కొంచెం పాజిటివ్ గా రావడానికి పరిహారాలు. అసలు రాహు కేతు అంటే ఏంటి? కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి, అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రో అన్నమాట. బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట, షాడో ప్లానెట్స్ అంటారు వీటిని. ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విజిబుల్ కంటికి కనిపించవు అనమాట, నేకెడ్ ఐకి కనిపించవు. సో ఇది ఒక మిడ్ పాయింట్, చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారు అనమాట వీటిని. ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా, ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట. మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని రాసి ఉంటుంది, రాహుకేతు పక్కన ఆర్ అని రాసి ఉంటుంది, అంటే రివర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. సో యాంటీ క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్, అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్, కర్మాస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటది అనమాట. ఈ కలియుగంలో రవి మనకి ఎట్లాగో ప్రత్యక్ష దైవం, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు. సో మనకి కలియుగంలో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతుంది అనమాట. సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ. ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ, ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండా కదా. సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహుకి కన్సిడర్ చేస్తారు. మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అనమాట. ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని. రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి, అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి. సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట రెండింటిని. సముద్ర మంథనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టికులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ 2 పార్ట్స్ గా కట్ అయినప్పుడు 1 పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట. సో రాహుకి ఏంటంటే పొట్ట వరకే ఉంటుంది, అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి. సో దీని వల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆబ్సెషన్ కంట్రోల్ అవ్వదు అనమాట. అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి. కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు, సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు. రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు, కేతుని ఏంటంటే ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో. ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట. అంటే ఎక్కువ కర్మ లేదు, ఆ పర్టికులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి. కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట. వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది. ఆస్ట్రోనామికల్, ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జ్యోతిష్
విషయం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మనకి ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే. ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహుకేతు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట. సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది వామ్ హోల్స్. సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది. ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది. అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది. అంటే ఒక పిహెచ్డి లెవెల్లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట. సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు. సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట. మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి. ఆ స్టామినా, కరిస్మా, కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది అనమాట. కేతుకు వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ అవేక్నింగ్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు గురువు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అన్నమాట. అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారనమాట. ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రాహు ఏంటంటే మనకి ప్రెసెంట్ లైఫ్ లీడ్ చేయడానికి. మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అన్నమాట. సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి, ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి, నీట్ గా అలంకరించుకోవడానికి, అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి. అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు. సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎవరింట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, ఈ 2 ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. ఎవరింట్లో అయినా వైబ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. లైక్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము, వాటర్ లీకేజెస్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అన్నమాట. బేసికలీ దీని ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాలు కిందకే కన్సిడర్ చేస్తారు. దోషాలు కంటే కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు. ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట. మ్యామ్ ధనుసు రాశి వారికి రాహు లేదా కేతు వాళ్ళ రాశిలో ఉంటారు కదా, ఒకసారి వివరించండి. రాహు కానీ కేతు కానీ ధనుసు రాశిలో ఉంటే ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ధనుసు రాశి ఏంటంటే బేసికలీ మనకి కాలపురుష కుండలిలో మనకి 9th హౌస్ కన్సిడర్ చేస్తాము. ధర్మ భావానికి సంబంధించిన హౌస్ అన్నమాట. సో ఇక్కడ మనకి హయ్యర్ లెర్నింగ్ కి, హయ్యర్ స్పిరిచువల్ విజ్డమ్ కి, దీనికి మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అంటే దూరదేశ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఇవన్నీ. అండ్ గురువు రూల్ చేసే ఒక రాశి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ రాహు కనుక ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతే చాలా మట్టుకు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్తదనం తోటి ఏదైనా కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళకి వర్సిటాలిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక కంటెంట్ దగ్గర ఆపకుండా దాన్ని మల్టిపుల్ వేస్ గా వాళ్ళు నాలెడ్జ్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. వీళ్ళకి బేసికల్ ఏంటంటే ఒక దగ్గర స్థిరంగా ఉండడం ఇష్టపడరు. ఎందుకంటే మూవ్మెంట్ వీళ్ళకి ఎక్స్ప్లోరర్స్ అన్నమాట. అడ్వెంచర్ చేయడం చాలా ఇష్టం. అడ్వెంచర్స్ అంటే జనరల్ గా ధనుసు రాశి వాళ్ళకి అడ్వెంచరింగ్ అంటే పారాగ్లైడింగ్, పారాసైలింగ్, ఇట్లాంటి అడ్వెంచరస్ బంగీ జంప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి వాటిపైన కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రాహు అక్కడికి వెళ్ళిపోయేసరికి ఏంటంటే ఇంకా పుష్ ఎక్కువ ఇస్తుంది అనమాట. కంఫర్ట్ జోన్ లో నుంచి బయటికి లాగేసి ఇట్లాంటి ఒక
ఇంట్రెస్ట్ లైఫ్ లో లీడ్ చేయాలి, ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది అనమాట రాహు ధనుసు రాశి వాళ్ళకి. అండ్ వీళ్ళు హయ్యర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోటి ఎక్కువ కనెక్ట్ అవ్వడము, వాళ్ళ నుంచి నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకోవడము, సో దట్ వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వడము నాలెడ్జ్ పరంగా, ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే కేతు ధనుసు రాశిలోకి వచ్చేసరికి ఏంటంటే, ఇది కూడా మళ్ళీ కేతు వృశ్చికంలో ఉంటే ఎట్లయితే స్పిరిచువాలిటీకి చెప్పుకున్నామో, కేతు ధనుసులోకి వచ్చేసరికి కూడా ఇంచుమించు అదే రకంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ధర్మభావానికి సంబంధించి ఒక మోక్ష గ్రహం ధర్మభావంలోకి వెళ్తే ఆబ్వియస్ గా కూడా ఒక మంచి కల్మినేషన్ ఆఫ్ ఎనర్జీస్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా ఎదగడమే కాకుండా ఎన్లైటన్మెంట్ అంటే ఇంకొక లైఫ్ వద్దు అని అనుకునే ఒక ఆత్మ జ్ఞానం తెలుసుకోవడానికి కూడా వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మంచి గురువులు పరిచయం అవ్వడము, ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి లేకపోతే రామకృష్ణ పరమహంస ఇట్లాంటి వాళ్ళ యొక్క పరంపరాని ఫాలో అవ్వడము, ఆధ్యాత్మికంగా ఎదగడానికి జీవన్ముక్తి కావాలి అని చెప్పేసి ఒక ఆలోచన వీళ్ళ మైండ్ సెట్ లో ఉండడము. అదే కాకుండా వీళ్ళు ఆ వేలో ఎదగడమే కాకుండా వీళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళకి కూడా ఆ యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మిక నాలెడ్జ్ ని కూడా వీళ్ళు పంచిపెట్టడానికి కేతు ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎక్స్టసీ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఏదైతే చెప్తూ ఉంటారో ఆ స్వీట్నెస్ ని ఎంజాయ్ చేయడానికి, ఎస్పెషలీ ఆధ్యాత్మికమైన లైఫ్ లోకి ఎంజాయ్ చేయడానికి కేతు ధనుసు రాశిలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ప్లేస్మెంట్ రాహుకి కానీ కేతుకి కానీ రెండు రకాలుగా కూడా వీళ్ళకి కొద్దిపాటి ఎక్స్పాన్షన్ ఇన్ విజ్డమ్, ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి, నార్మల్ జ్ఞానం అయినా సరే తెలుసుకోవడానికి వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అనమాట. మరి ఒకసారి పరిహారాల దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే, గురువు ఇంట్లో ఉండి నవమ స్థానంలో ఉండే కాల్పురుష్ కుండలి ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి, రాహు ఒకవేళ ధనుసు రాశిలో ఉంటే గనక కొద్దిగా తండ్రి తరఫు వాళ్ళతోటి కొద్దిగా డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తండ్రికి సంబంధించి ఆయన చెప్పే టీచింగ్స్ ని కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడము నేర్చుకుంటే మంచిది. అండ్ అట్ ద సేమ్ టైమ్ గురువుకి గురువారం రోజు అభిషేకాలు చేయించుకోవడము, రాహు గురు కలిపి పూజలు చేయించుకోవడము, గురువారం రోజు సర్పగ్రహ దేవతలకి కూడా పూజలు చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది. ఓకే, మనం చూసారు కదా ధనుసు రాశి లేదా ధనుసు లగ్నం వారికి వారి జాతకంలో కనుక రాహు లేదా కేతు ఉంటే ఎలా ఉంటుందో వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నింటినీ నీట్ గా ఉపయోగించుకొని ఇంకా మంచి పాజిటివిటీ రావాలి అని కోరుకుంటూ మరో రాష్ట్ర ఫలితం అంతవరకు సెలవు.